ఒక షార్ట్ ఫిల్మ్ ఎలా తీయాలి అంటే, ఉదాహరణకి ఓ చీమ ఉన్నది. చీమ మీద పెద్ద సైన్యాన్ని తీసుకొత్తావా, మిలిటరీని తీసుకొత్తావా, పాకిస్తాన్ మీదకి ఇండియా పోయినట్టు, ఆ! ఇరాన్ మీదకి అమెరికా పోయినట్టు క్షిపణులు, రాడార్లు తీసుకొచ్చి వేలాది మంది సైన్యాలు గగనతల దాడులు చేస్తావా? చీమ మీద చేస్తావా? అది పిచ్చితనమే, అమాయకత్వమే కదా! అలాగే ఓ అమాయకుడున్నాడు. వాని మీద ఓ పెద్ద శత్రువులాగా, తగ్గ వీరునిలాగా అమెరికా వాడు ఇరాన్ మీద దాడి చేసినట్టు, ఇండియా పాకిస్తాన్ మీద దాడి చేసినట్టు సైన్యాన్ని, మిలిటరీని తీసుకొచ్చి క్షిపణులు, రాడార్లు, హెలికాప్టర్లు, గగనతల దాడులు, వేలాది మంది సైన్యాన్ని తీసుకొత్తావా ఓ అమాయకుడు వాడు. ఎడ్డోడు ఇట్లా కొడితే అటు చూపెట్టేటోడు. గమ్మున అది తీస్తావా? అదేమన్నా పిచ్చితనము, అమాయకత్వం, వెర్రితనమే కదా! అంటే ఇలాంటి పని ఎవడు చేయడు తెలివున్నోడు. ఎందుకంటే అశుద్ధం తింటావా? ఎవరైనా అశుద్ధం తింటారా? అన్నం తింటారు. కానీ అశుద్ధం తినడం గొప్పగా కాదా? అది వెర్రితనం, తెలివి తక్కువతనం. కానీ ఒకడు అశుద్ధం తింటాడు గొప్పగా బిర్యానీ తిన్నట్టు, మటన్ బిర్యానీ తిన్నట్టు, ఏదో గొప్ప వస్తువు తిన్నట్టు. తింటే ఏమన్నట్టు వాడు తెలివి తక్కువోడు అంటారు గానీ, ఎడ్డోడు, తెలివి తక్కువోడు, పిచ్చోడు అంటారు గానీ, వాడిని గొప్ప అంటారా? కానీ వాడు గొప్పగానే తింటాండు దాన్ని గొప్ప అనుకోని. కానీ చూసేవాళ్ళు ఏమనుకుంటారు అది అశుద్ధం. కాబట్టి పిచ్చోడు అనుకుంటారు. అది పిచ్చితనమే కదా! ఇగో ఇది కూడా అంతేనట. అమాయకుడి మీద, ఓ చీమ మీద పెద్ద సైన్యం నుంచి దాడులు చేస్తే ఏమొత్తది? చీమ అమాయకుడి మీద, చీమ మీద దాడులు చేస్తే ఏమవుతది? అది కూడా అమాయకత్వమే అన్నట్టు. ఈ విధంగా ఒక సినిమాలో షార్ట్ ఫిల్మ్‌లో ఒక శత్రువు మీద మనం ద్వేషం, పగ, ఈర్ష్య, దాడులు ఉంటాయి కదా! ప్రతీకారం తీర్చుకుంటాం చూసినావా? ఇదిగో ఈ విధంగా ఉండాలన్నమాట. మనం వాళ్ళ మీద ఎదురు దాడి చేయడం, వాళ్ళ మీద విజయం సాధించడం, అలా అణచివేయడం, మనం విజయం సాధించడం, గర్వపడడం ఇట్లుంటాయి కదా! హీరో శత్రువు మీద దాడి చేసిండనుకుందాం. శత్రు సైన్యం మీద దాడి చేస్తే ఎలా ఉంటది? అంత పరాక్రమం చూపించాలి. కానీ అది ఎక్కడ చూపించాలి? నల్లి మీద తుపాకేసినట్టు, లేదా అమాయకుడిని కొట్టినట్టు. వాని మీద పెద్ద సైన్యాన్ని దించిండు. మిలిటరీని దించిండు. గగనతల దాడులు చేసిండు. అది ఇంతైతే నల్లి. ఎవరి మీద? ఏ దేశం మీద అంటే నల్లి మీద. అది పిచ్చితనం కదా! వెర్రితనం కదా! అశుద్ధం తింటాడు. పెద్ద తింటాడు. బగరన్నం తిన్నట్టు. మటన్ బిర్యానీ తింటాడు కదా! అశుద్ధం. అది ఎడ్డితనం, వెర్రితనం కదా! అగో సినిమా అనేది ఒక అనవసరమైన యూజ్‌లెస్ తెలివి తక్కువ పని పాట లేని అంశాన్ని తీసుకొని, విషయాన్ని తీసుకొని ఇలా హైలైట్ చేస్తారనమాట. ఒక ఇంట్రెస్ట్ ఉన్న విషయాన్ని, పెద్ద ట్రాజడీని, పెద్ద గొప్ప విషయాన్ని, అద్భుతాన్ని, అలజడి సృష్టించే విషయాన్ని, అందరూ చూసే విషయాన్ని ఎలా అయితే చేస్తారో, ఆ విధంగా ఒక నల్లిని పులిలాగా చూపెడతారంట. ఓకే. అట్లనమాట. అంటే ఇప్పుడు చెప్తూ ఉంటారు చూసినావా ఆకాశవాణి ఈరోజు వార్తలని, ఈరోజు ఒక ప్రయాణంలో 2 నల్లులు రైలు కింద పడి చనిపోయాయి. 2 చీమలు ఒక లారీ కింద పడి చనిపోయాయి అని ఇట్లా చెప్తారు. ఏమన్నా న్యూసేనా? చీమలు చనిపోతే చెప్తారా? నల్లులు చనిపోతే చెప్తారా? ఓహ్! అట్లన్నమాట. అంటే అనవసరమైన విషయాన్ని ఇంట్రెస్ట్ ఉన్న విషయంగా చెప్పాలంట. మనకు ఇప్పుడు రైలు ప్రమాదం అయిందంటే చెప్తారు. ఏరోప్లేన్ కూలిపోయిందని చెప్తారు. ప్రపంచ యుద్ధాలు 2 దేశాలు కొట్లాడుకున్నాయంటే చెప్తారు. ఏదైనా భూకంపం వస్తే చెప్తారు. ఆ! అందరికి తెలుసు. కానీ ఇప్పుడు ఏ నల్లి లారీ కింద పడ్డది. దాన్ని చెప్తారా? దోమ చచ్చిపోయింది చెప్తారా ఏమన్నా టీవీలో? అలాంటి చిన్న విషయాన్ని కూడా ఓ ప్రపంచ యుద్ధంలాగా లేపోతే ఓ పేద ఏరోప్లేన్ కూలిపోయినట్టు, భూకంపం వచ్చినట్టు, 2 దేశాలు యుద్ధం చేసుకున్నట్టు, ఓ రైలు ప్రమాదం జరిగినట్టు మనం చెప్తామనుకో. ఎట్లుంటదో అంత గొప్పగా ఒక చిన్న విషయాన్ని అంత చేయాలంట. అంత ఇంట్రెస్ట్‌గా అలా చెప్పాలంట మామూలు విషయాన్ని. ఇప్పుడు టీవీ న్యూస్ గూడా అలాగే చెప్తారు. ఒక మామూలు విషయాన్ని మనకి ఇంట్రెస్ట్‌గా వాళ్ళు మలుస్తారంట. అది ఇక్కడ మలిచి చూపించడం అంటే. అంటే అదే చిన్న దాన్నేమంటారు ఈ చీమ ఉంటది చూసావా? చీమని భూతద్దంలో చూస్తే ఎంత పెద్దగా ఉంటది? ఏనుగు అంత కనపడతది కదా! అట్లా ఊరు పేరు లేని, గుర్తింపు లేని, అర్థం లేని, ఓ పని లేని విషయాన్ని, అమాయకత్వమైన విషయాన్ని కూడా గొప్పగా తయారు చేసి గొప్పగా చెప్తారంట. వినేవాడు గొప్పగా అనుకుంటాడు కదా! వానికి తెలుసా? అట్లా అన్నట్టు. ఒక కంటెంట్‌ని గాని షార్ట్ ఫిల్మ్ చేయడము, ఒక కంటెంట్ తయారు చేయడము, ఒక కథ తయారు చేయడము, కథ రాయడము ఇలాగే ఉంటదనమాట. అలాగే ఇప్పుడు 2 చీమలు కొట్లాడుకుంటున్నాయి. మీకు తెలుసు కదా 2 చీమలు, 2 బల్లులు, 2 ఎలకలు, ఎలకలు కూడా కాదు 2 దోమలు, 2 నల్లులు కొట్లాడుకుంటున్నాయి. అదేమైనా గొప్ప విషయమా? వాటిని చూస్తామా? పక్కింట్లో కూడా పెద్ద కొట్లాడైతుందనుకో దొంగలు పడ్డారు, ఎవరో కొడతాండు, ఇద్దరు భీకరంగా కొట్టుకుంటూ చూస్తాం. ఒక ప్రమాదం జరుగుతూ చూస్తాం, రైలు బండి పడిపోతే చూస్తాం, గాలి మోటార్ పడిపోతే చూస్తాం, రోడ్డు మీద ఏదో పెద్ద భీకరంగా భూకంపం వచ్చి అంతా చూస్తాం, పోయి చూస్తాం, పెద్ద బంగ్లాలు కూలిపోతే చూస్తాం. వందల మంది చనిపోతే చూస్తాం. కానీ 2 నల్లులు కొట్టుకుంటుంటే చుట్టూ కూరి జనంతో చూస్తారా? 2 ఎలుకలు కొట్లాడుకుంటూ చూస్తారా? పోనీ 2 దోమలు కొట్లాడుకుంటున్నా 2 దోమలు చనిపోతున్నావు, 2 నల్లులు చనిపోతున్నావు చూస్తావా? చూడవు చూడవు కదా! అగో కొట్లాట ఇద్దరి మధ్య శత్రుత్వం గాని, ఇద్దరి మధ్య ప్రేమ గాని, అమ్మాయి, అబ్బాయి మధ్య ప్రేమ గాని, ఇద్దరి మధ్య శత్రుత్వం గాని, ఒక విషయాన్ని, విశేషాన్ని సృష్టించాలంటే మామూలు విషయాన్ని మామూలుగా సృష్టిస్తే ఎలా ఉంటది? ఒక మామూలు విషయం అది. 2 నల్లుల కొట్లాట, దోమల కొట్లాట, ఈగల కొట్లాట. ఆ! అదెంత సామాన్య విషయం. అది సామాన్యంగా ఉంటది కదా! దాని గురించి చెప్పుకోవడానికి ఏం లేదు. చెప్పుకోము గూడా. అంత సామాన్యమైన విషయాన్ని నువ్వు ఒక ఇంట్రెస్ట్ విషయంలాగా చెప్పాను కదా! ఒక గాలిమోటార్ పడిపోతే అందరం పోయి చూస్తాం.
రోడ్డు మీద పెద్ద యాక్సిడెంట్ అయింది. 100 మంది చనిపోయిర్రు. 2 బస్సులు గుద్దుకున్నాయంటనో, పెద్ద రైలు పడిపోయిందంటనో, లక్షల మంది చనిపోయిండ్లంటనో, ఓ ఇల్లు పేద కాలిపోయింది. దాంట్లో అందరూ చనిపోయిండ్లంటనో, ఏడంతస్తుల బంగ్లా కూలిపోయిందంటనో పోయి చూస్తాం. అలా చూపించాలంట ఈ చిన్న విషయాన్ని, మామూలు విషయాన్ని. చూసారా? ఇలా క్రియేట్ చేసి గొప్పగా చెప్పాలి. ఒక చిన్న విషయాన్ని చిన్నగా తీసుకుంటాం కదా! అలాంటి విషయాన్ని పెద్దగా చేసి పెద్ద విషయంలా చెప్పాలంట. అప్పుడు చూపర్లకు పెద్ద విషయంలాగా పెద్దగా అనిపిస్తది. ఇప్పుడు సినిమా కంటెంట్ అలాగే తయారు చేస్తారు. న్యూస్ కూడా అలాగే తయారు చేస్తారు. మీరు ఇగో ఇలా తయారు చేయాలనమాట. ఒక సినిమా షార్ట్ ఫిల్మ్‌కి కథ, దాని చిత్రీకరణ ఇలాగ తయారు చేయాలి. మనము యూట్యూబ్‌కు కూడా కంటెంట్ ఇలాగే క్రియేట్ చేయాలనమాట. అంతే.